విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఓ పటమట్ట లంకలో ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీపీ సత్యానందం ఇంట్లో ఏసీ కంప్రెషర్ పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కంప్రెషర్ పేలుడు ధాటికి భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ కూడా పేలింది. దీంతో గోడ రాళ్లు తగలడంతో పక్క అపార్ట్మెంట్లోకి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 7వ తేదీన తన కుటుంబంతో సత్యానందం విదేశాలకు వెళ్లగా ఇంతలోనే ప్రమాదం జరిగింది. మా కరెస్పాండెంట్ సాంబశివరావు పూర్తి సమాచారం అందిస్తారు. సాంబశివరావు, ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది, అసలు ప్రమాదం ఎలా జరిగింది? శ్రీదేవి, మనం చూసుకున్నట్లయితే కనుక విజయవాడ పడమటి లంకలో ఉన్నటువంటి ప్రత్యూష అపార్ట్మెంట్లో సంబంధించినటువంటి ఏసీపీ సత్యానందం నివాసానికి సంబంధించి 302 అపార్ట్మెంట్ నెంబరు. దీనికి సంబంధించి కొంచెం మధ్యాహ్నం 2 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో ఏసీకి సంబంధించి కంప్రెషర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి స్పార్క్ రావడం, మంటలు రావడంతో మంటలు మనం చూస్తూ ఉన్నాం. పక్కన ఏదైతే ఉందో ఆ 2 ఏసీలకు సంబంధించి కంప్రెషర్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఏసీ కంప్రెషర్లో ఏదైతే మంటలు చెలరేగుతుందో పక్కనే ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ ఏసీకి వచ్చినటువంటి మంటల శబ్దానికి ఆ శబ్దం ఏంటని బయటకు అయితే వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసడానికి వచ్చిన పరిణామంలోనే గ్యాస్ సిలిండర్ కూడా ఈ యొక్క మంటలు తాకిడి అంటుకోవడంతో ఆ గ్యాస్ సిలిండర్ ఒకసారిగా పేలి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లోకి రాళ్ళు రూపకుండా వచ్చి ఆ సిలిండర్ కూడా చాలా దూరంలో పడడం, అదేవిధంగా మనం చూసినట్లయితే అపార్ట్మెంట్ అద్దాలు అవి పగిలిపోవడం, అదేవిధంగా ఆ అపార్ట్మెంట్కి ఏదైతే రక్షణగా ఇనప కంచెను కూడా వాళ్ళు వేసుకున్నటువంటి పరిస్థితి, అది కూడా ప్రస్తుతం మనం చూసినట్లయితే ముక్కలుగా ఇరిగిపోయినటువంటి పరిస్థితి. కింద మనం చూసుకున్నట్లయితే కనుక ముక్కలుగా అక్కడ గోడ కూడా, ప్రహరీ గోడ కూడా దానికి ఏదైతే ఉంటుందో ఆ గోడ కూడా తునాతునుకులైపోయి ఇక్కడ మొత్తం పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ గాజు పెంకులు, రాళ్ళ ముక్కలు, ఇనప రాడ్లు కనబడుతున్నాయి తప్ప ఇక్కడ అంతా మొత్తం కూడా అంతే మనం చూడాలి. ఈ పేలుడు దాటికి మొత్తం కూడా చిన్న వస్తువులుగా మారిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తే ఆ పేలిన సిలిండర్ దగ్గరికి మనం వచ్చాం. ఇప్పుడు ఈ పేలిన సిలిండర్ని మనం చూస్తే కనుక అసలు ఇది సిలిండరేనా అనే రీతిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఈ సిలిండర్ మనం చూస్తే కనుక దీన్ని అసలు గుర్తుపట్టలేమన్నమాట. దీన్ని ఈ విధంగా గుర్తుపట్టలేని విధంగా ఈ సిలిండర్ తయారైపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కింద కూడా పెట్టుకునేటటువంటి ఇవన్నీ కూడా మొత్తం మెల్ట్ అయిపోయి అసలు ఆకారమే కనిపించకుండా అది సిలిండర్ అనడానికి గుర్తుపట్టలేనంత ఇదిగా అక్కడ వస్తువులు అయితే మారిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈయన మనం చూసుకున్నట్టు కనుక సత్యానందం ఈ నెల 7వ తారీఖున విదేశాల పర్యటనకు వెళ్ళడం, నిన్న సాయంత్రం ఈ అపార్ట్మెంట్కి కూడా ఎవరో ఇద్దరు వచ్చి వర్క్ కూడా చేసి వెళ్ళారని కూడా పక్కన ఉన్న వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే ఈ చూడడానికి వచ్చినటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి తలపైన భారీగా దెబ్బ తగలడంతో ఆయన ఆసుపత్రికి చేర్చారు. ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పరిస్థితులు అయితే మాత్రం చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే మనం చూడడానికే చాలా భయానకంగా, అంటే ఒక ఏసీ కంప్రెషర్ పేలితే ఈ విధంగా కూడా ఉంటుందా అని ఆలోచన మనకు వస్తే కనుక దాని పక్కన అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చాలా ప్రజలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి ప్రమాదంలో ఒక పక్కన ఉన్నటువంటి, అంటే చాలా దూరంలో ఉన్నటువంటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడి నుంచి 2-3 అపార్ట్మెంట్స్ ఆ చివరి వరకు కూడా ఈ యొక్క రాళ్ళకి మనం చూస్తున్నట్లయితే కిందంట రాళ్ళు కానీ, పైప్స్ కానీ ఇవన్నీ చెల్లాచెందరైపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ పేలుడు దాటి ఎంత తీవ్రంగా ఉంది. అదేవిధంగా ఒక బాంబు ఏమన్నా పేలిందా అని పక్క అపార్ట్మెంట్ ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క సిలిండర్ పేలుడికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి శబ్దం రావడం, అసలు అదంతా కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ మా పక్కన జరిగేదానికి మేము భయాందోళనకు గురయ్యామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీదేవి. రైట్, థ్యాంక్ యూ సాంబా.
వచ్చేసింది.